హలో లర్నింగ్ బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో కొన్ని ఈడియమ్స్ నేర్చుకుందాం. స్టార్ట్ చేయబోయే ముందు ఈడియం ఛాలెంజ్ ఆఫ్ ది డేలో మీ ఈడియం చూసేద్దామా ఇప్పుడు. ఇన్ హాట్ వాటర్. ఈ ఈడియం యొక్క అర్థం ఏమిటో గెస్ చేయండి. కామెంట్ యువర్ ఆన్సర్ బిలో. ఐ విల్ రివీల్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వీడియో. సో లెట్స్ జంప్ ఇన్ టుడేస్ వీడియో. బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్. నువ్వు పుట్టుకతోనే ధనికమైన కుటుంబంలో పుట్టావు, ఆర్ పుట్టుకతోనే ధనికమైన కుటుంబంలో పుట్టలేదు, లేదా నేను పుట్టుకతోనే ధనికమైన కుటుంబంలో పుట్టాను అని చెప్తూ ఉంటాం కదా. అలాంటి సందర్భాలలో బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ అనే ఈడియంని యూజ్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ నాట్ బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్, సో ఐ వర్క్ హార్డ్ ఫర్ ఎవ్రీథింగ్. నేను పుట్టుకతోనే ధనికమైన వాడిగా పుట్టలేదు, ఆర్ పుట్టుకతోనే ధనికమైన కుటుంబంలో పుట్టలేదు, కాబట్టి ప్రతిదానికి కష్టపడి పనిచేస్తాను అని. దో హీ వాజ్ బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్, హీ స్టిల్ హార్డ్ వర్కింగ్ అండ్ హంబుల్. అతను పుట్టుకతోనే ధనికమైన కుటుంబంలో పుట్టినా కూడా ఇంకా కష్టపడి పనిచేస్తాడు మరియు వినయంగా కూడా ఉంటాడు అని. మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్. గోరంత విషయాన్ని ఎందుకు కొండంత చేస్తున్నావు అని రొటీన్గా చాలాసార్లు ఈ ఈడియంని వాడుతూ ఉంటాం కదా. అలాంటి సందర్భాలలో మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్ అనే ఈడియంని యూజ్ చేస్తాం. యూసేజ్ చూద్దాం. డోంట్ మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్, ఇట్స్ జస్ట్ ఏ స్మాల్ మిస్టేక్. గోరంత విషయాన్ని కొండంత చేయకు, ఇది కేవలం చిన్న తప్పే అని. ఐ డోంట్ మేక్ ఏ మౌంటైన్ అవుట్ ఆఫ్ ఏ మోల్ హిల్ లైక్ యూ. నేను గోరంత విషయాన్ని కొండంత చేయను నీలాగా అని దీని అర్థం. ఇన్ ది బ్లింక్ ఆఫ్ అన్ ఐ అంటే ఒక్క క్షణంలో జరిగిపోయింది, ఏదైనా పని కనురెపపాటులో జరిగిపోయింది అని చెప్పడానికి ఇన్ ది బ్లింక్ ఆఫ్ అన్ ఐ అనే ఇడియంని యూజ్ చేస్తాం. ద కార్ ఈజ్ డిసపియర్డ్ ఇన్ ది బ్లింక్ ఆఫ్ అన్ ఐ. కారు ఒక్క క్షణంలో కనుమరుగయింది అంటే కనురెపపాటులో కనిపించకుండా పోయింది అని దీని అర్థం. ద థీఫ్ రన్ అవే ఇన్ ది బ్లింక్ ఆఫ్ అన్ ఐ. దొంగ ఒక్క క్షణంలో పరారయ్యాడు అని, అంటే కనిపించకుండా పోయాడు కనురెప్పపాటు కాలంలో అని. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ ది బ్లింక్ ఆఫ్ అన్ ఐ. జీవితం ఒక్క క్షణంలో మారిపోయింది అని, అంటే కనురెప్పపాటు కాలంలో మారిపోయింది అని. మెనీ మూన్స్ బ్యాక్ అంటే ఏ లాంగ్ టైమ్ ఎగో అని, అంటే చాలా సంవత్సరాల క్రితం, చాలా నెలల క్రితం, కొన్ని నెలల క్రితం అని చెప్పడానికి మెనీ మూన్స్ బ్యాక్ అని ఈడియంని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ మెట్ హిమ్ మెనీ మూన్స్ బ్యాక్. నేను అతనిని చాలా సంవత్సరాల క్రితం కలిశాను అని. మెనీ మూన్స్ బ్యాక్ దిస్ ప్లేస్ యూజ్డ్ టు బీ ఏ ఫారెస్ట్. ఎన్నో సంవత్సరాల క్రితం ఈ ప్రదేశం అడవిలా ఉండేది అని. నెక్స్ట్ ఈడియం మిస్ ద బోట్. మిస్ ద బోట్ అని అంటే నువ్వు ఈ అవకాశాన్ని పోగొట్టుకున్నావు ఆర్ అవకాశాన్ని కోల్పోయావు అని అంటూ ఉంటాం కదా. అలాంటి సందర్భాలలో మిస్ ద బోట్ అనే ఇడియంని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ ఫర్గాట్ టు అప్లై ఫర్ ద జాబ్, ఐ మిస్డ్ ద బోట్. నేను ఆ ఉద్యోగాన్ని అప్లై చేయడం మర్చిపోయాను, అవకాశం మిస్ అయింది అని. ఇఫ్ యూ డోంట్ యాక్ట్ ఫాస్ట్ యూ విల్ మిస్ ద బోట్. నువ్వు త్వరగా స్పందించకపోతే అవకాశం మిస్ అవుతావు అని. హియర్ ది నెక్స్ట్ ఈడియం, యు ఆర్ బ్రెడ్ అండ్ బటర్. యు ఆర్ బ్రెడ్ అండ్ బటర్ అంటే మీ జీవనాధారం ఏంటి, మీ జీవనోపాధి ఏంటి, అంటే మీ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అని అడుగుతూ ఉంటాం కదా. అలాంటి సందర్భాలలో యు ఆర్ బ్రెడ్ అండ్ బటర్ అనే ఈడియంని యూజ్ చేస్తాం. టీచింగ్ ఈజ్ మై బ్రెడ్ అండ్ బటర్. బోధన ఆర్ బోధించడం అనేది నా జీవనాధారం అని. ఫార్మింగ్ ఈజ్ ద బ్రెడ్ అండ్ బటర్ ఫర్ మెనీ ఫ్యామిలీస్ ఇన్ ది విలేజ్. రైతుబడి అనేక గ్రామీణ కుటుంబాలకు జీవనాధారంగా ఉంది అని. ఆఫ్ ది చార్ట్స్. ఆఫ్ ది చార్ట్స్ అంటే
అంచనాకు మించి అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ద మూవీస్ సక్సెస్ ఈజ్ ది ఆఫ్ ది చార్ట్స్. సినిమా విజయం అనేది అంచనాకు మించి ఉంది అని. హిస్ ఎగ్జామ్ మార్క్స్ వర్ ఆఫ్ ది చార్ట్స్. అతని పరీక్షా మార్కులు అంచనాకు మించి వచ్చాయి అని. స్టోన్స్ త్రో. స్టోన్స్ త్రో అంటే వెరీ షార్ట్ డిస్టెన్స్, చాలా దగ్గరగా ఉండే దూరాన్ని చెప్పడానికి స్టోన్స్ త్రో అనే ఈడియంని యూజ్ చేస్తాం. దీని అర్థం ఏంటి అని అంటే రాయి విసిరినంత దూరంలో అని. ఫర్ ఎగ్జాంపుల్, మై హౌస్ ఈజ్ స్టోన్స్ త్రో ఫ్రమ్ కాలేజ్. నా ఇల్లు అనేది కాలేజ్కి రాయి విసిరినంత దూరంలో ఉంది అని, ఆర్ దగ్గరగా ఉంది అని. హర్ ఆఫీస్ ఈజ్ ఏ స్టోన్స్ త్రో ఫ్రమ్ ది మెట్రో స్టేషన్. ఆమె ఆఫీస్ అనేది మెట్రో స్టేషన్కి రాయి విసిరినంత దూరంలో ఉంది అని. బీట్ అరౌండ్ ది బుష్ అంటే డొంక తిరుగుడుగా మాట్లాడటం అని. ఈ ఇడియంని రొటీన్గా వాడుతూ ఉంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, స్టాప్ బీటింగ్ అరౌండ్ ది బుష్ అండ్ టెల్ మీ ద ట్రూత్. డొంక తిరుగుడుగా మాట్లాడటం ఆపి నువ్వు నిజం చెప్పు అని. డోంట్ బీట్ అబౌట్ ది బుష్. అసలు విషయానికి రాకుండా డొంక తిరుగుడుగా మాట్లాడకు అని. నెక్స్ట్ ఈడియం, కాల్ ఎస్పేడ్ ఎస్పేడ్. ఈ ఈడియం అనేది బీట్ అబౌట్ ది బుష్కి ఆపోజిట్ ఈడియం. దీని అర్థం సూటిగా మాట్లాడటం, అంటే డొంక తిరుగుడుగా కాకుండా సూటిగా మాట్లాడటం అని. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఆల్వేస్ కాల్స్ ఎ స్పేడ్ నో మ్యాటర్ హూ ఈజ్ నాట్ లిజనింగ్. ఆమె ఎవరు వినకున్నా సరే నిజం నిజంగానే చెప్తుంది అని. హీ డస్ నాట్ బీట్ అబౌట్ ది బుష్, హీ కాల్స్ ఎ స్పేడ్. అతను డొంక తిరుగుడుగా మాట్లాడడు, నిజాన్ని సూటిగా చెప్తాడు. నెక్స్ట్ ఈడియం, పిక్ హోల్స్ అంటే ఒక విషయంలో లోపాలు వెతకడం అని, అంటే తప్పులు ఉంటాయి కదా, ఆ తప్పులను వెతకడం అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్స్ ఈజీ టు పిక్ హోల్స్ ఇన్ సమ్వన్ ఎల్స్ వర్క్. మరొకరి పనిలో తప్పులు వెతకడం చాలా సులభం అని. ద టీచర్ పిక్డ్ హోల్స్ ఇన్ మై ఎస్సే. టీచర్ నా వ్యాసంలో లోపాలు వెతికారు అని. నెక్స్ట్ వన్, యాసిడ్ టెస్ట్. యాసిడ్ టెస్ట్ అంటే కష్టమైన పరీక్ష అని. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎగ్జామ్ ఈజ్ ద యాసిడ్ టెస్ట్ ఫర్ స్టూడెంట్స్. విద్యార్థులకు ఎగ్జామ్ అనేది కష్టమైన పరీక్ష అని. టుమారో స్పీచ్ విల్ బీ హర్ యాసిడ్ టెస్ట్. రేపటి స్పీచ్ అనేది ఆమెకు కష్టమైన పరీక్ష అని. నెక్స్ట్ ఈడియం, బై అండ్ లార్జ్ అంటే మొత్తం మీద, మొత్తానికి అని చెప్తూ ఉంటాం కదా, అలాంటి సందర్భాలలో ఈ ఇడియంని యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, బై అండ్ లార్జ్ ద మూవీ వాస్ గుడ్. మొత్తానికి ఆ సినిమా బాగుంది. బై అండ్ లార్జ్ ద ప్లాన్ వర్క్డ్ వెల్. మొత్తానికి ఆ ప్లాన్ బాగా పనిచేసింది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అమేజింగ్ వీడియోస్ కోసం కొంచెం టచ్లో ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.